హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక డైరెక్టర్, ఇద్దరు పాన్ ఇండియా హీరోల అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ డైరెక్టర్ కోసం కొట్టుకుంటున్నారు, ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఒక హీరో అభిమాని ఇంకో హీరో అభిమాని, అండ్ అలాగే ఈ హీరో అభిమాని కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్లో ట్రోలింగ్స్, నెక్స్ట్ లెవెల్లో నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు గైస్. అయితే ఇద్దరు బడా స్టార్స్, ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ అభిమానులు ఏ డైరెక్టర్ కోసం కొట్టుకుంటున్నారు, అండ్ అలాగే ఈ ఇద్దరు బడా స్టార్స్ ఎవరు, అండ్ అలాగే వీళ్ళ ఫ్యాన్స్ మధ్య వచ్చిన అసలు ప్రాబ్లం ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియోలోకి వెళ్తే ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఎవరు అని అనుకుంటున్నారా? ఒకటి మన పాన్ ఇండియా బాహుబలి, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అండ్ అలాగే మరొకరు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎస్, ఈ ఇద్దరు బడా స్టార్స్ కోసం ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా హీరోల కోసం ఆ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒక డైరెక్టర్ కోసం కొట్టుకుంటున్నారప్ప. సో ఆ డైరెక్టరే ప్రశాంత్ నీల్ గారు. ఎస్, కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, సలార్, ఈ మూడు పాన్ ఇండియా సినిమాలతో మంచి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందించిన ఈ డైరెక్టర్ కోసం ఇప్పుడు ఈ ఇద్దరు పాన్ ఇండియా హీరోల అభిమానులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్ వార్ అయితే చేసుకుంటున్నారు. ఎస్, అసలు విషయం ఏంటిది అయ్యా అంటే ఆల్రెడీ ప్రశాంత్ గారు ఇటు మన ప్రభాస్ గారితో సలార్ పార్ట్ 1 చేశారు. ఈ విషయం మనందరికి తెలిసిందే. ఈ సినిమా మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయి ఆల్మోస్ట్ 850 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టింది పాన్ ఇండియా వైడ్ గా. ఇకపోతే ఇప్పుడు ప్రెసెంట్ తను తీస్తున్న సినిమా ఇటు మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. నాన్ స్టాప్ గా బ్రేక్ లేకుండా, వేరే లెవెల్లో ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకుంటున్నారు. సో అండ్ అలాగే ఇటు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు తన సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫౌజీ, అండ్ అలాగే ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్, ఈ రెండు సినిమాలతో మంచి బిజీగా గడిపేస్తున్నారు. ఇటు హీరోలు వాళ్ళ సినిమాలతో మంచి బిజీగా గడిపేస్తున్నారు. వాళ్ళ మధ్యన ఎలాంటి గొడవలు లేవు, వాళ్ళ మధ్యన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎవరితో అయ్యా అంటే అభిమానులతో వచ్చి వచ్చింది. సో ఇద్దరు పాన్ ఇండియా హీరోల అభిమానులు, ఇటు మన ప్రభాస్ గారి అభిమానులు, ఇటు ఎన్టీఆర్ గారి అభిమానులు, వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్ వార్ అయితే జరుగుతుంది లాస్ట్ 24 అవర్స్ నుంచి. అది కూడా ప్రశాంత్ గారి గురించే. ఎస్, ఇటు మన ప్రభాస్ గారితో ప్రశాంత్ గారు సలార్ పార్ట్ 1 చేసిన విషయం మన అందరికీ తెలిసిందే కదా. సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయ్యి పాన్ ఇండియా వైడ్ గా హిట్ అయ్యి మంచి బజ్ ని క్రియేట్ చేసింది. పార్ట్ 2 పై నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే తెచ్చిపెట్టింది. సో సలార్ పార్ట్ 2 పై ఎక్కడ లేని అంచనాలు అయితే ఉన్నాయబ్బా. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కిద్ది, అండ్ అలాగే ఎప్పుడు ఇండస్ట్రీ రికార్డ్ ని బద్దలు కొడుతుందని చెప్పి మన ప్రభాస్ గారి అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన మన ప్రశాంత్ గారు ఈ సినిమా షూటింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండబోతుందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఇటు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్, అండ్ అలాగే ప్రశాంత్ గారు, అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్, అండ్ అలాగే సినిమాటోగ్రాఫర్ అందరూ కూడా ఈ సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్మెంట్ కానివ్వండి, ఫస్ట్ లుక్ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, ఏది కూడా ఈ సినిమా నుంచి రాలేదు, డ్రాగన్ చిత్రం నుంచి. ఇటు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అభిమానులు, అండ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, వీళ్ళిద్దరూ మంచిగానే ఉంటారబ్బా. చూసుకుంటే వార్ 2 సమయంలో ప్రభాస్ గారి అభిమానులు నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ చేయడం జరిగింది వార్ 2కి. ఇది మనం ఒప్పుకోదగ్గ విషయం, ఎందుకంటే ఒప్పుకోవాలా. వార్ 2 సమయంలో అందరూ హీరోల అభిమానులు ఒక సైడ్ ఉంటే ప్రభాస్ గారి అభిమానులు మాత్రం ఇటు ఎన్టీఆర్ సైడ్ నిలబడి ఎన్టీఆర్ అభిమానులకి సపోర్ట్ గా నిలబడ్డారు, అండ్ అలాగే ఆ సినిమా కోసం కష్టపడ్డారు. అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ది రాజా సాబ్ మూవీ కోసం కూడా ఇటు మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ప్రభాస్ గారి అభిమానులకు నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు మంచిగానే కలిసి ఉంటారు. సో ఇటు ట్విట్టర్ వేదికగా కానివ్వండి, ఆన్లైన్ లో కానివ్వండి, అండ్ అలాగే ఆఫ్లైన్ లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా సరే ఈ ఇద్దరు బడా స్టార్స్ అభిమానులు మంచిగానే కలిసిమెలిసి ఉంటారు. అయితే అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఎక్కడ వచ్చిందిరా అయ్యా అంటే డైరెక్టర్ అయిన ప్రశాంత్ కోసం. సో ఎవరో అసలు అన్నోన్ పర్సన్ ఎవరో కూడా తెలియదబ్బా. ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే 100కి 100% నెగిటివిటీ, ట్రోలింగ్స్, అండ్ అలాగే ఫ్యాన్ వార్స్ ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ వచ్చి చిచ్చు పెట్టి సైలెంట్ గా పక్కన తప్పుకొని ఇటు అభిమానులు ఒక హీరో అభిమానికి ఇంకో హీరో అభిమానికి గొడవలు పెట్టి వీళ్ళిద్దరి మధ్య ఫ్యాన్ వార్ పెట్టేసి సైలెంట్ గా పక్కన తప్పుకునే వ్యక్తి ఒకరుంటే ఇక్కడ కొట్టుకునేది మాత్రం హీరోని ఎంతగానో ఆరాధించే అభిమానులు. సో ఇది కూడా మీరు కరెక్ట్ గా ఒక్కసారి అబ్జర్వ్ చేయాలబ్బా. అది నేను చెప్పొచ్చేది. అసలు అభిమానుల మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే జస్ట్ చిన్న పాయింట్ అబ్బా. ఏంటిదంటే ప్రశాంత్ గారు మన ఎన్టీఆర్ గారితో తీస్తున్న డ్రాగన్ చిత్రం ఏదైతే ఉందో ఆ కథని ఆయనే సొంతంగా రాసుకొని ఆయనే డైరెక్ట్ చేస్తున్నారంట. తప్పులు ఏదున్నా సరే
అండ్ అలాగే దాంట్లో ఏదైనా సరే మిస్టేక్ ఉన్నా సరే సరిచేసి ఆయన సొంతంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కథని రాసుకున్నారు. ఇకపోతే సలాటు సౌర్యాంగ పర్వం విషయానికి వస్తే తన అసిస్టెంట్ తో ఈ కథని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ను చెప్పిన విషయాన్ని ఇప్పుడు పట్టుకొని సోషల్ మీడియా వేదికగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా హీరో ముందు మీ హీరో ఎంత అంటే మా హీరో ముందు మీ హీరో ఎంత అని చెప్పి, అండ్ అలాగే మీ హీరో అది అని చెప్పి మీ హీరో ఇది అని చెప్పి అనవసరంగా లేనిపోని విషయాలు తవ్వి మరి అనవసరంగా చాలా అంటే చాలా పర్సనల్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకనొక స్టేజ్ లో కొట్టుకునే స్టేజ్ కి తీసుకొచ్చారబ్బా ఇప్పుడు ఈ విషయాన్ని. సో దీంట్లో అసలు ఏ ప్రాబ్లం లేదబ్బా, ఈ హీరో అభిమానికి అసలు ఎలాంటి గొడవ లేదు. కాకపోతే ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ వచ్చి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఫ్యాన్ వార్ పెట్టి సైలెంట్ గా పక్కన వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది తెలియని అభిమానులు నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్ వార్ చేసుకుంటున్నారు. సో ఎవరు కథ రాసుకున్నా సరే ఆ కథని ఒక్కసారి మొత్తం చూసుకొని ఆ కథ నచ్చితేనే మన ప్రశాంత్ గారు షెట్స్ మీదకి వెళ్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్ కాంబినేషన్ వస్తున్న డ్రాగన్ విషయంలో అదే జరిగిందబ్బా. ఆ స్క్రిప్ట్ నచ్చకపోతే మళ్ళీ కొత్తగా దాంట్లో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ చాలా టైం తీసుకొని ఆ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఇకపోతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారితో పార్ట్ 2 మూవీ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాకి పార్ట్ 2 సీక్వెల్ తీస్తున్నారంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు కథ పరంగా కానివ్వండి. అసలు ప్రశాంత్ గారు లేకుండా కథని ఎవరైనా అసలు తయారు చేస్తారా? ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఆయనకు తెలియకుండా ఇది అసలు నమ్మేలాగుందా ఎవరైనా? ఇంత చిన్న విషయాన్ని పట్టుకొని ఫ్యాన్ వార్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఫేక్ న్యూస్ అబ్బా, ఇదంతా కూడా మీరు నమ్మకండి. ప్రశాంత్ గారు తన అసిస్టెంట్ తో కూర్చొని ఏ సినిమా అయినా సరే అసిస్టెంట్ లేకుండా ఒక్క డైరెక్టరే కథని రాసుకోరు. ఇది కూడా అందరూ గ్రహించాల్సిన విషయం. సో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అందరూ కలిసే ఒక పర్ఫెక్ట్ గా ఒక కథ వచ్చిందంటేనే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానివ్వండి, షూటింగ్ స్టార్ట్ చేయడం కానివ్వండి చేస్తారు. సో అప్పటి వరకు సినిమా కథ అలానే ఉంటుంది. సో ఇటు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి అండ్ అలాగే ఇటు డైరెక్టర్ కానివ్వండి అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది సినిమా కథలో. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఒకళ్ళ హీరోని ఒకళ్ళ అభిమానులు ఇంకొకళ్ళ అభిమానులు అనవసరంగా కొట్టుకుంటున్నారబ్బా. సో ఇది చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాధేసింది. సో కొద్దిగా ఆలోచించండి మీరు కూడా. మీకు హీరో అంటే ఇష్టం, ఓకే, మీ హీరో కోసం మీరు పీకలు కోసుకుంటున్నారు, అది ఓకే. కాకపోతే ఇక్కడ గొడవ ఎవరు, అసలు స్టార్ట్ చేసింది ఎవరో కూడా తెలియకుండా అనవసరంగా కొట్టుకోవడం ఏంటిది? అనవసరంగా మీ పర్సనల్ విషయాన్ని కూడా అనవసరంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదిక పెట్టి ఇంత ఘనంగా ఫ్యాన్ వార్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి ఆలోచించండి గైస్. సో ఇది నేను ఫైనల్ గా చెప్పొచ్చేది. అనవసరంగా ఫేక్ విషయాలు, ఫేక్ అప్డేట్స్ ని నమ్మి మీరు అనవసరంగా మీరు కొట్టుకోకండి. సో ఎప్పుడు కూడా హీరోలు వాళ్ళు బాగానే ఉంటారు, మనం కూడా బాగానే ఉందాం. ఇప్పుడు ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆ హీరో అభిమానులు చూస్తేనే కలెక్షన్ వచ్చేవి కదా. అందరు హీరోల అభిమానులు చూడాలి, అందరూ ప్రేక్షకులు చూస్తేనే ఆ సినిమా అనుకున్న స్థాయికి బ్లాక్ బస్టర్ స్టాక్ వచ్చినా సరే ఆ హీరో అభిమానులు చూస్తేనే సరిపోదు, అందరూ చూస్తేనే కలెక్షన్స్ వస్తాయి. అండ్ అలాగే అందరూ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారబ్బా. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి అనవసరంగా ఫ్యాన్ వార్ చేసుకుంటున్నారు. సో ఇదంతా కూడా ట్రాష్, ఇదంతా అసలు మీరు వదిలేయండి, మీ పనులు మీరు చూసుకోండి. సినిమా రిలీజ్ అయినప్పుడు హ్యాపీగా వెళ్ళి ఆ హీరో అభిమానులు చూస్తారు, ఈ హీరో అభిమానులు చూస్తారు, అందరూ కలిసి చూసేదే సినిమా. జస్ట్ అక్కడ చూస్తున్నంత సేపే చూసి వదిలేయాలి అంటే. అనవసరంగా ఫ్యాన్ వార్ చేసుకొని మీ పర్సనల్ విషయాన్ని తవ్వి అండ్ అలాగే అభిమానులు ఒక హీరోని తక్కువ చేసి ఇటు హీరో అభిమానులు ఆ హీరోని తక్కువ చేయడం, అలాగే హీరో అభిమానులు ఆ హీరోని తక్కువ చేసి మాట్లాడడం, ఇదంతా కూడా చాలా అంటే చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. అసలు ఇది చాలా చికాకు, అవసరం లేదు మనకి, ఇదంతా వదిలేయండి. సో ఇదిగా చూడగా నేను చెప్పొచ్చేది ఇదంతా ఫేక్ న్యూస్. సో మొత్తం మీద మీకు నా బాధ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.